ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది, వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మీ నేమ్స్తో ఎనర్జీస్ అనేవి చెక్ చేయడం జరుగుతుందన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పర్సనల్గా రీడింగ్ అనేది తీసుకోండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుందనమాట. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. అంటే ఈ వీడియో మీకు ఎప్పుడు కనిపిస్తే అప్పటి నుంచే ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది. మీరు ఎవరి గురించి అయితే తలుచుకుంటున్నారో, ఎవరిని మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, తన సిచ్యువేషన్ ఏంటి, ఆ వ్యక్తి లైఫ్లో ఏం జరుగుతుంది, అలాగే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారా లేదా, ఇలా ఈరోజు ఎనర్జీలో తెలుసుకోవచ్చు. మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ మనసులో తలుచుకోండి. అప్పుడే ఈ ఎనర్జీ అనేది మీకు బాగా కనెక్ట్ అవుతుందన్నమాట. చాలా పాజిటివ్ ఎనర్జీతో ప్రశాంతంగా ఉండి మీ పర్సన్ని తలుచుకుంటూ ఈ ఎనర్జీ అనేది చూడండి. Four of Swords ఎనర్జీ స్టార్టింగ్. కింగ్ ఆఫ్ సోర్స్ మీ పర్సన్ ఏవో కొన్ని ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతున్నారు అనేది కనిపిస్తుంది. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీ పర్సన్ ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. 5 of Wands. Okay. Knight of Pentacles energy. Page of Swords. Two of Cups energy. Page of Pentacles. Queen of Wands energy. 9 of Swords. Page of Cups. 6 of Wands energy. 8 of Cups. Temperance. బాటమ్ ఆఫ్ ద డెక్ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇప్పుడు మీ పర్సన్కి మీ వాల్యూ తెలుస్తుంది అనేది కనిపిస్తుంది అనమాట ఈ ఎనర్జీ చూస్తుంటే. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ వాల్యూ అనేది తెలియడం, కానీ ఇక్కడ అన్మ్యారీడ్ పర్సన్స్ అయితే మీ గురించి ఈ వ్యక్తి తెలుసుకోవడం, మీ వాల్యూ అనేది తెలుసుకోవడం అనేది కనిపిస్తుంది ఎక్కువగా.
సోర్స్ ఎనర్జీ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. పెంటికల్స్ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. వేన్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుందన్నమాట. అన్ని ఎనర్జీస్ కూడా మనకి ఈ రీడింగ్లో కనిపిస్తున్నాయి. కాబట్టి అందరికీ కూడా ఈ రీడింగ్ అనేది పూర్తిగా వర్తిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ 4 ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట. చాలా ఓవర్ థింకింగ్, అంటే కొన్ని విషయాలు ఈ వ్యక్తి మర్చిపోలేకపోతున్నారు, వాటి నుంచి బయటికి రాలేకపోతున్నారు అనే ఎనర్జీలో మీ పర్సన్ అయితే ఉన్నారు. ఎందుకంటే ఈ ఎనర్జీ అంతా కూడా నాకు చాలా హెవీ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే మీ పర్సన్ చాలా రకాలుగా బందీ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. అంటే కొన్ని ఆలోచనల నుంచి, కొన్ని వ్యసనాల నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. 4 ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే మీ పర్సన్ ఏంటంటే కొన్నిటికి బానిస అయిపోయారు. అది అదర్ పర్సన్స్ కావచ్చు, లేదు అంటే ఇక్కడ ఈ వ్యక్తి కొన్నిటికి బాగా అలవాటు పడిపోయారు అనేది కనిపిస్తుంది. అంటే వ్యసనాలు, అలాంటి వ్యసనాలకు కూడా ఈ వ్యక్తి అలవాటు పడ్డారు అనేది ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ ఫ్యామిలీకి, అంటే ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయితే మీ వాల్యూ ఇవ్వకుండా ఈ వ్యక్తి మీ నుంచి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం కానీ, కొన్ని వాటికి అలవాటు పడి ఈ వ్యక్తి వ్యసనంగా మారడం కానీ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే ఆ ఆలోచన నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ తీసుకున్న ఆ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కారణంగానే ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టడం అనేది కూడా కనిపిస్తుంది అనమాట. ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, అది వ్యక్తుల రూపంలో అవ్వచ్చు, లేదు అంటే వేరే రకాలుగా కూడా అవ్వచ్చు అనమాట. కింగ్ ఆఫ్ సోర్స్ అంటే మీతో ఆర్గ్యుమెంట్ చేసి మిమ్మల్ని దూరం పెట్టడానికి కొన్ని కారణాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఈ వ్యక్తి కావాలి అని చెప్పి ఏదో ఆలోచించుకుని ఒక ప్లాన్డ్గా మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం కానీ, మీ రిలేషన్ నుంచి ఈ వ్యక్తి దూరం అవ్వాలి అని చెప్పి స్టార్టింగ్ నుంచే ఆలోచిస్తూ ఉండడం కానీ కాదు. ఈ వ్యక్తి లైఫ్లో సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని మార్పులు అనేవి జరిగాయి అన్నమాట. అవి కూడా ఈ వ్యక్తికి తెలీదు. అంటే తన లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అన్ఎక్స్పెక్టెడ్గా అనేది కూడా ఈ వ్యక్తికి తెలీదు. ఈ వ్యక్తి మీతో లైఫ్ లాంగ్ రిలేషన్ అనేది కంటిన్యూ అవుతారు అనుకున్నారు ఈ వ్యక్తి. బట్ ఏదైతే మధ్యలో వచ్చాయో వాటికి ఈ వ్యక్తి ఏంటంటే బానిస అయిపోయారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. తన ఆలోచనలు అనేవి పక్కదారి పట్టడం అన్నమాట. అంటే సరైన మార్గంలో లేకుండా ఈ వ్యక్తి ఒక తప్పు దారిని ఎంచుకోవడం అనేది కనిపిస్తుంది ఇక్కడ మనకి. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టారనమాట. అలాంటి నిర్ణయం తీసుకున్నారు ఈ వ్యక్తి. ఇక్కడ ఈ ఎనర్జీ అనేది బాగా లోతుగా తీసుకుంటే కనుక మీ పర్సన్ ఏంటంటే ఒక తప్పుడు మార్గంలోకి వెళ్ళారు, తప్పుడు డెసిషన్స్ అనేవి తీసుకున్నారు అనేది కనిపిస్తుంది అనమాట క్లారిటీగా. అంటే ఇక్కడ మీ పర్సన్కి ఎవరో ఒక వ్యక్తి చాలా అట్రాక్షన్గా కనిపించడం కానీ, అంటే ఆ టైంలో మీకన్నా కూడా ఆ వ్యక్తి బెటర్ ఆప్షన్గా ఈ వ్యక్తి కనిపించడం కానీ, అలాంటి ఎనర్జీ కనిపిస్తుందన్నమాట. అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి మీ పర్సన్ లైఫ్ అనేది మారుస్తుంది, మీ పర్సన్ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది, అది తను ఊహించినట్టుగా లైఫ్ అనేది బాగుంటుంది అని చెప్పి అర్థం చేసుకునే వ్యక్తి నైట్ ఆఫ్ పెంటికల్స్. అంటే ఇక్కడ కొంతమంది ఈ వ్యక్తికి కొన్ని ఆశలు అనేవి కల్పించారనమాట. అంటే ఈ వ్యక్తి ఏవైతే ఊహించుకున్నారో తన లైఫ్ అంతా కూడా చాలా మంచిగా మారిపోతుంది ఆ వ్యక్తితో ఉంటే, మీకన్నా బెటర్ ఆప్షన్ అనమాట అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అయ్యారు. కాబట్టి ఆ వ్యక్తితో ఉంటే తన లైఫ్ అనేది బాగుంటుంది, గ్రోత్ అనేది ఉంటుంది, లేదు అంటే ఒక కొత్త ప్రపంచం అనేది ఆ వ్యక్తితో ఈ వ్యక్తి చూస్తారు. అంటే మీ పర్సన్ ఆ వ్యక్తి లైఫ్లోకి వెళ్తే, ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వద్దు అని చెప్పి ఎవరి లైఫ్లోకి వెళ్ళారో ఆ వ్యక్తి, అలాగే ఇక్కడ మిమ్మల్ని వద్దు అని చెప్పి వ్యక్తి ఏమైతే ఆలోచించారో ఆ ఆలోచనలు అనమాట. ఇక్కడ మనీ కనిపిస్తుంది, అలాగే ఇక్కడ
అట్రాక్షన్ అనేది కూడా కనిపిస్తుంది. 2 ఎనర్జీస్ కూడా ఉన్నాయి, నైట్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. అంటే తన లైఫ్ని ఒక కొత్తగా మార్చుకోవచ్చు అనే విధంగా ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. కొత్త పరిచయాలు అంటే మీతో రిలేషన్లో ఉన్నప్పుడు ఈ వ్యక్తికి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఒక కొత్త పరిచయం అనేది జరగడం, కానీ ఆ పరిచయం వల్ల ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం, మిమ్మల్ని వద్దు అని చెప్పి. అలాగే ఇక్కడ అలాంటి వ్యక్తులతో ఉంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ మనీ అనేది కూడా గ్రోత్ చేయొచ్చు అని చెప్పి ఈ వ్యక్తి అనుకోవడం కూడా కనిపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ కొంతమంది కూడా మీ పర్సన్కి ఒక ఆశ అనేది చూపించారు. అంటే నువ్వు నా లైఫ్లోకి వస్తే నీ లైఫ్ అనేది బాగుంటుంది, నీ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది, నీ లైఫ్లో నీకు కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి. ఇలా కూడా ఈ వ్యక్తిని కొంతమంది మార్చారనమాట. అంటే డబ్బుని చూపించి కూడా ఈ వ్యక్తిని మార్చారు. అంటే ఇక్కడ కెరియర్ గురించి, మనీ గురించి కూడా కొంతమంది అయితే వాళ్ళ ఫ్యామిలీ మాటలు కూడా విన్నారనమాట. అంటే మీతో ఉంటే తన లైఫ్ అనేది బాగోదు, బ్యాలెన్స్డ్గా ఉండలేరు, మీకన్నా తన లైఫ్ అనేది, తన కెరియర్ అనేది ఇంపార్టెంట్. ఇలా ఇక్కడ మీకు వాల్యూ ఇవ్వకుండా ఈ వ్యక్తిని కొంతమంది ఫ్యామిలీ పరంగా కూడా మార్చినట్టు కనిపిస్తుంది. అలాంటి ఎనర్జీ కూడా ఉంది. అంటే ఇక్కడ కొంతమంది మీ పర్సన్ని వాళ్ళ లైఫ్లోకి తీసుకువెళ్ళడానికి మనీ చూపించడం, కానీ కొన్ని అంటే ఈ వ్యక్తి ఏవి చూస్తే పూర్తిగా వాళ్ళకి లొంగిపోతారో ఆ విధంగా చేయడం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే అలాంటి ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతున్నారనమాట. ఒక బందీ అయిపోయారు ఈ వ్యక్తి. అలాంటి వ్యసనాలకి అలవాటు పడిపోయారు ఈ వ్యక్తి. ఆ మాయలో పడిపోయారనమాట. తన లైఫ్ అనేది బాగుంటుంది, గ్రోత్ అవుతుంది అనే విధంగా ఈ వ్యక్తి అనుకున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ, పేజ్ ఆఫ్ పెంటికల్స్. అంటే ఈ వ్యక్తి చాలా ఈజీగా వాళ్ళపై డిఫెండ్ అయి ఉన్నారనమాట. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఏది మంచి ఏది చెడు, ఎవరికి అన్యాయం చేస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోలేదు ఈ వ్యక్తి. తన లైఫ్ అనేది సెటిల్ అయిపోతే చాలు, ఇదే అనుకున్నారు ఈ వ్యక్తి, అది ఏ రకంగా అయినా కూడా. కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ దగ్గర పూర్తిగా బెండ్ అయిపోయారనమాట. వాళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ఏది చెప్తే అదే చేయడం అనేది ఈ వ్యక్తి అలవాటు చేసుకున్నారు. కాబట్టి మీ పర్సన్ ఏంటంటే పూర్తిగా వాళ్ళ మాయలో పడిపోయి ఈ వ్యక్తి బిహేవియర్, క్యారెక్టర్ అనేది కూడా పక్కన పెట్టి, అలాగే ఇక్కడ మిమ్మల్ని కూడా పక్కన పెట్టి అలాంటి దారిలో వెళ్ళారనమాట. అలాంటి మార్గంలో ఈ వ్యక్తికి వెళ్ళాలి అనిపించింది. ఎందుకంటే ఆ టైంలో మీ పర్సన్కి ఏంటంటే అది చాలా అద్భుతంగా అనిపించింది. అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. కానీ ఈ వ్యక్తి ఒక ప్రాబ్లంలోకి వెళుతున్నారు. కొంతమంది వ్యక్తుల దగ్గర ఈ వ్యక్తి బందీ అయిపోతారు. వాళ్ళ మాటలు వింటే ఈ వ్యక్తి లైఫ్ అనేది శూన్యం అయిపోతుంది అనేది అర్థం చేసుకోలేదు. అంటే ఒక చెడు మార్గంలో వెళ్ళడం కానీ, ఒక తప్పు మార్గంలో వెళ్ళడం కానీ ఈ వ్యక్తి గమనించలేదన్నమాట. అంటే తను చేస్తుంది తప్పు అనేది ఈ వ్యక్తి తెలుసుకోలేదు. తెలుసుకోకుండా ఈ వ్యక్తి అలాంటి వాటికి బాగా అలవాటు పడిపోయారు. ఇక్కడ మనీ మైండ్ సెట్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. అంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం, మనీ కోసం ఇక్కడ మీ రిలేషన్ని పక్కన పెట్టి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోయారనమాట ఈ వ్యక్తి. అంటే గిఫ్ట్స్ వస్తాయి, లేదు అంటే ఇక్కడ టూర్స్కి వెళ్ళడానికి ఉంటుంది, ఇలా ప్రతిదీ కూడా షాపింగ్స్, లగ్జరీ లైఫ్, హ్యాపీగా ఈ వ్యక్తి ఏది కావాలి అనుకుంటే ఆ పర్సన్ నుంచి అది కొనిపించుకోవచ్చు అని ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అయ్యారు. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా అలా ఈ వ్యక్తి ఏంటంటే లగ్జరీ లైఫ్ కోసం, తన అవసరాల కోసం కూడా మనీ గురించి ఆలోచించుకుని చాలా ఈజీగా వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ చూస్తున్నారా, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. ఇప్పుడు మీ పర్సన్
ఎనర్జీ ఎలా ఉంది అంటే వాళ్ళ మాయలో పూర్తిగా ఏదైతే పడిపోయారో ఆ బందీ నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తున్నారనమాట. ఇప్పుడు అర్థమైంది ఈ వ్యక్తి వెళ్ళింది తప్పుడు మార్గం, ఈ వ్యక్తి తీసుకున్నది కరెక్ట్ డెసిషన్ కాదు. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే ఆ మాయ ఏదైతే ఉందో దాని నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తున్నారనమాట. అంటే తనకి వీలైనంత వరకు ప్రయత్నం అనేది చేస్తున్నారు వ్యక్తి. కానీ ఆల్రెడీ మీ పర్సన్ ఏంటంటే చాలా వరకు కొన్ని వ్యసనాలకి అలవాటు పడిపోయారు ఈ వ్యక్తి. మనీ గురించి అవ్వచ్చు, అలాగే ఇక్కడ కొంతమంది ఏంటంటే వాళ్ళు చెప్పే మాటలకి కూడా పడిపోయారనమాట. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే వాళ్ళు మీ పర్సన్తో చాలా వరకు ఒక రొమాంటిక్గా మాట్లాడడం కానీ, చాలా హార్ట్ఫుల్గా, చాలా జెన్యున్ పర్సన్గా మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా ఈ వ్యక్తిని అట్రాక్ట్ చేసాయి అనమాట. ఆ టైంలో మీ పర్సన్కి ఎలా అనిపించిందంటే మీకన్నా వాళ్ళు చాలా బ్యూటిఫుల్ పర్సన్స్, చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్, స్మార్ట్ పర్సన్స్ ఇలా అనిపించింది. అంటే చాలా మీ పర్సన్కి ఏంటంటే వాళ్ళు చాలా వరకు చాలా గొప్పగా అనిపించింది అనమాట వాళ్ళని చూస్తే. అలాంటి వ్యక్తులతో రిలేషన్ కంటిన్యూ చేస్తే ఈ వ్యక్తికి కూడా మంచి గుర్తింపు ఉంటుంది. అంటే అలాంటి వ్యక్తులతో ఈ వ్యక్తి వాళ్ళ పక్కన నడుస్తూ ఉన్న ఈ వ్యక్తిని కూడా చూసి గొప్పగా ఫీల్ అవుతారు అని చెప్పి ఇలా ఫీల్ అయ్యారు మీ పర్సన్. కొంతమంది అయితే వాళ్ళు ఇక్కడ వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ అవ్వచ్చు, మేకప్ అవ్వచ్చు, లేదు అంటే వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఉన్నప్పటికీ కూడా బయట కొంతమందిని అట్రాక్ట్ చేయడానికి కొంచెం కొన్ని మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు కొంతమంది. అంటే అదర్ పర్సన్స్ని ఎలా వాళ్ళ వైపుకి లాక్కోవాలి అనే విధంగా వాళ్ళు కొన్ని ప్లాన్స్ చేస్తూ, కొన్ని మ్యాజిక్స్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఎక్కువగా బ్యూటిఫుల్గా కనిపించడానికి అందంగా రెడీ అవ్వడం కానీ, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసే విధంగా బిహేవియర్ చేయడం కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, అలా ప్రతిదీ కూడా ఈ వ్యక్తిని ఏంటంటే వాళ్ళ వైపుకి వెళ్ళేలా చేసుకున్నారన్నమాట. ఈ వ్యక్తి కూడా అనుకోలేదు అప్పటి వరకు కూడా తను మీలాంటి పర్సన్ని దూరం చేసుకుంటాను అనుకోలేదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వ్యక్తి ఏంటంటే అలాంటి వాటికి బందీ అయిపోయారు. ఎందుకంటే ఈ వ్యక్తి మామూలుగానే అంత జెన్యున్ పర్సన్ కాదు. అంటే మీతో ఉంటూ వేరే వాళ్ళని చూసే వ్యక్తి లాంటి వ్యక్తి. ఇది ఎంతమందికి రిజనేట్ అయితే వాళ్ళే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ అలాగే కనిపిస్తుంది. అంటే మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తూ కూడా, అంటే మీ పక్కన కూర్చుని మీతో మాట్లాడుతూ ఉండి వేరే వాళ్ళ వైపు చూస్తూ, అంటే మీ పర్సనల్ లుక్స్ అనేవి వేరే వాళ్ళ మీద వెళ్ళడం కానీ ఇలాంటివి కూడా ఈ వ్యక్తిలో ఉన్నాయి ఇక్కడ కొంతమంది విషయానికి వస్తే. కాబట్టి వ్యక్తి అంత ఈజీగా వాళ్ళ ట్రాప్లో పడిపోయారనమాట. ఈ వ్యక్తికి తెలియలేదు ఆ పై మెరుగులు ఏవైతే ఉన్నాయో అవి చూసి అవన్నీ కూడా నిజాలు అనుకున్నారు. అంటే ఈ వ్యక్తి బయటికి చాలా జెన్యున్గా బిహేవియర్ చేశారు, బట్ అదంతా నిజం అనుకున్నారు. తను మాట్లాడే మాటలు కూడా చాలా జెన్యున్గా ఎప్పుడైతే ఉన్నాయో షేర్ చేసుకున్నారో అవన్నీ నిజాలు అనుకున్నారు ఈ వ్యక్తి. కానీ ఇప్పుడు అర్థమవుతుంది మీ పర్సన్కి వాళ్ళ ట్రాప్లో ఈ వ్యక్తి పూర్తిగా పడిపోయారు. ఈ వ్యక్తి చాలా తప్పుడు డెసిషన్ తీసుకున్నారు, చాలా తప్పుడు మార్గాలు ఎంచుకున్నారు అనే విధంగా ఈ వ్యక్తి ఇప్పుడు ఆలోచిస్తున్నారన్నమాట. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్కి ఆ నిజాలు అనేవి ఇప్పుడు బయటపడ్డాయి. పేజ్ ఆఫ్ సోర్స్ అంటే గమనించారనమాట మీ పర్సన్. అవన్నీ కూడా ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే గమనించారు. ఇప్పుడు వాళ్ళకి మీ పర్సన్కి మధ్య గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయి. అంటే మీ పర్సన్ వాళ్ళని నిలదీయడం స్టార్ట్ చేశారనమాట. వాళ్ళ తప్పుల్ని ఎంచడం అనేది స్టార్ట్ చేశారు. బట్ వాళ్ళు ఏంటంటే రివర్స్ కౌంటర్ అనేది ఈ వ్యక్తికి ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తే వాళ్ళ మాయలో పడ్డారు. ఇప్పుడు వాళ్ళు చెప్పడం వరకు చెప్పారు, బట్ ఈ వ్యక్తి బుద్ధి ఏమైంది? ఈ వ్యక్తి మంచిగా ఉండాలి కదా, ఈ వ్యక్తి జెన్యున్గా ఉండాలి కదా, ఈ వ్యక్తికంటూ ఒక ఫ్యామిలీ ఉంది. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయితే లేదు అంటే ఈ వ్యక్తి ఆల్రెడీ ఒక వ్యక్తిని చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు మీ పర్సన్ని చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నారు, చాలా జెన్యున్గా ఉన్నారు. అంటే మీ ఆశలు అన్నీ కూడా ఈ వ్యక్తిపై పెట్టుకుని మీరు నమ్మకంతో ఉన్నారు. కానీ ఈ వ్యక్తి బుద్ధి ఏమైంది? ఎవరో ఏదో చెప్పారు, వాళ్ళ ట్రాప్లో పడిపోయారు. ఈ వ్యక్తి వాళ్ళ ట్రాప్లో పడిపోయి
వాళ్ళ వెళ్ళే ఆ మార్గంలోకి వెళ్ళారనమాట, చెడు మార్గం, తప్పు డెసిషన్స్ తీసుకుని. కాబట్టి ఇప్పుడు అదే నిలదీస్తున్నారు వాళ్ళు. ఈ వ్యక్తి వాళ్ళ దగ్గర ఏది మాట్లాడడానికి సరిపోరు. వాళ్ళు ఎలా మాట్లాడితే దానికి ఈ వ్యక్తి తగ్గి ఉండడమే. ఎందుకంటే ఈ వ్యక్తే కావాలి అని చెప్పి తనంతటి తను వెళ్ళి ఆ ట్రాప్లో పడ్డారు కాబట్టి, ఆ ఉచ్చులో పడ్డారు కాబట్టి. ఎందుకంటే మీలాంటి జెన్యూన్ పర్సన్ని దూరం చేసుకున్నారు ఈ వ్యక్తి. అలాంటి వ్యక్తుల కోసం మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీని దూరం చేసుకున్నారు ఈ వ్యక్తి. ఇక్కడ మీతో ఉంటే ఈ వ్యక్తి ఎంత హ్యాపీగా ఉండేవారు. 3 of Cups మీ మధ్య ఎంత హ్యాపీగా రిలేషన్ అనేది ఉండేది. బట్ ఈ వ్యక్తి తీసుకున్న ఆ అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్ వల్లే కదా ఈరోజు మీ పర్సన్ బాధపడుతున్నారు, మీరు బాధపడుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ చూస్తున్నారా ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నారో. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. తన వల్ల కాదు, ఇంకా తన చేతుల్లో లేదు, పూర్తిగా ట్రాప్లో పడిపోయారు. ఇప్పుడు అర్థమవుతుందన్నమాట తను తీసుకున్న తప్పుడు డెసిషన్స్, నిర్ణయాలు, ఆ తప్పుడు మార్గం ఏదైతే ఉందో ఇప్పుడు అది అంతా గుర్తొస్తుంది ఇప్పుడు ఈ వ్యక్తికి. మీలాంటి పర్సన్ని దూరం చేసుకున్నందుకు, మీలాంటి పర్సన్ని వాల్యూ ఇవ్వకుండా, మీరు చూపించిన ప్రేమని కేర్ చేయకుండా ఏదైతే చేశారో దానికి ఇప్పుడు చాలా పశ్చాత్తాపం అనేది ఫీల్ అవుతున్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట. అంటే చూడండి, ఒక చిన్న పిల్లలు ఏ విధంగా అయితే బాధపడతారో అలా బాధపడుతున్నారు ఇప్పుడు మీ పర్సన్. ఇప్పుడు మీ పర్సన్ పడుతున్న ఆ బాధలో ఎటువంటి కల్మషం లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి ఇప్పుడు పూర్తిగా తన తప్పులు అనేవి తెలుసుకున్నారు. తను ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారో, ఎలాంటి మార్గంలో వెళ్ళారు అనేది ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఎప్పుడు కూడా తన గురించే ఆలోచించారు, తన లైఫ్ తను ఎలా ఉండాలి ఇవే దృష్టిలో పెట్టుకున్నారు ఈ వ్యక్తి. బట్ మీ పర్సన్తో లైఫ్ అనేది లీడ్ చేస్తున్న మీరు, లేదు అంటే ఇక్కడ మీ కిడ్స్, అలాగే ఇక్కడ మీరు అన్మ్యారీడ్ పర్సన్స్ అయితే మీరు, ఇలా మిమ్మల్ని గుర్తుపెట్టుకోలేదు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి ప్రపంచంలో ఈ వ్యక్తే ఉన్నారు, సింగిల్. అంటే మీరు ఫీల్ అయ్యారు మీ పర్సన్, మీరు కలిసి ఉంటున్నారు, రిలేషన్ అనేది మీ ఇద్దరిది అని. కానీ వ్యక్తి అలా ఫీల్ అవ్వలేదు. ఎప్పుడు కూడా వ్యక్తిగత స్వార్థం, తన సంతోషం, తన హ్యాపీనెస్. అందుకే వ్యక్తి ఏంటంటే అలాంటి డెసిషన్స్ తీసుకున్నారు, అలాంటి ట్రాప్లో పడ్డారు. ఇప్పుడు అందుకే వ్యక్తికి ఆ ముఖం అనేది చెల్లట్లేదన్నమాట. తను చేసిన ఆ బిహేవియర్కి, అలాంటి తప్పుడు నిర్ణయాలకి వ్యక్తికి ఏంటంటే ముఖం చూపించలేని స్థితిలో ఉన్నారు. చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఈ వ్యక్తికి ఏమో అర్థం కావట్లేదు, నిద్ర కూడా పట్టట్లేదు అనమాట మీ పర్సన్కి. చాలా రిగ్రెట్ ఫీలింగ్తో ఉన్నారు ఈ వ్యక్తి. అంటే తన తప్పులు అనేవి తెలుసుకుంటున్నారనమాట. మీరేంటి అనేది వ్యక్తికి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మీ పర్సన్ని తన బలహీనతని కనిపెట్టారు. మీ పర్సన్ని కంట్రోల్ చేయాలి అంటే ఏం చేయాలో అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళు మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా అర్థం చేసుకోండి. అంటే మీ పర్సన్ తనకున్న పేరుని కానీ, తనకున్న గౌరవాన్ని కానీ ఇలా అనమాట, ఇలా అడ్డు పెట్టుకుని మీ పర్సన్ని వాళ్ళ గ్రిప్లో ఉంచుకుంటున్నారనమాట. కానీ వ్యక్తికి అర్థమైపోయింది ఆల్రెడీ, తను వెళ్ళింది కరెక్ట్ కాదు, తను తీసుకున్నది కరెక్ట్ డెసిషన్ కాదు అని ఇప్పుడు ఈ వ్యక్తికి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ ట్రాప్లో పడి వాళ్ళ కోసం మీ పర్సన్ చాలా చేశారు. కానీ చివరికి వాళ్ళు మీ పర్సన్ ఏంటంటే ఒక టిష్యూ పేపర్లా వాడుకుని వదిలిపెట్టేస్తున్నారనమాట. ఇప్పుడు మీ పర్సన్కి దిక్కు మీరే అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే ఆ బందీ నుంచి, అలాంటి వ్యక్తుల నుంచి బయటకు రావడానికి తన శక్తికి మించి ట్రై చేస్తున్నారనమాట, ఎలా బయటకు రావాలి అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్కి అన్నీ అర్థమయ్యాయి. కానీ వ్యక్తి ఏంటంటే ఎలాంటి బ్యాడ్ నేమ్ లేకుండా ఈ వ్యక్తి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని రావాలి. కాబట్టి వ్యక్తి ఏంటంటే ఎలా రావాలి అనే విధంగా ఇప్పుడు వ్యక్తికి మించి ప్రయత్నం అనేది చేస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట.
ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే ఒక రోజులో వేల సార్లు మిమ్మల్ని తలుచుకుంటున్నారు. మీకు అపాలజీ చెప్పాలి, మిమ్మల్ని మీట్ అవ్వాలి అనే విధంగా ఈ వ్యక్తి ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుంది, నేను ఎందుకు నన్ను జెన్యున్గా లవ్ చేసిన పర్సన్ని నేను మోసం చేశాను, ఎందుకు ఇలాంటి పరిస్థితిలో బందీ అయిపోయాను, నా ప్రాణం లాంటి వ్యక్తిని మోసం చేశాను అంటే మిమ్మల్ని, ఈ నరకంలోకి వచ్చాను అనే విధంగా ఇప్పుడు ఫీల్ అవుతున్నారనమాట. ఎమోషనల్గా ఉన్నారు ఈ వ్యక్తి. మీ నుంచి మూవ్ అని అయిపోయినంత ఈజీగా ఇప్పుడు తన లైఫ్ లేదు. తను ఏదో ఊహించుకుని వెళ్ళారు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది తను మీలాంటి పర్సన్ని వదులుకుని ఇలాంటి నరకంలోకి వచ్చారు అని చెప్పి. కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే అలాంటి వ్యక్తుల నుంచి విడిపోవాలని, బయటకు రావాలి అని చెప్పే ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. బట్ వాళ్ళు ఏంటంటే ఈ వ్యక్తికి ఒక టార్చర్ అనేది చూపిస్తున్నారనమాట. ఎలా ఈ వ్యక్తిని బందీ చేయాలి అనే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే చాలా అలసిపోయారు. ఇప్పుడు మీ పర్సన్కి కనిపించేది మీరే ఒక హోప్ అనమాట. మీరే ఒక ఆశలా ఈ వ్యక్తికి కనిపిస్తున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి రావాలి, మీకు అపాలజీ చెప్పాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట. ఇప్పుడు మీ రిలేషన్ పరంగా ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే విధంగా ఇప్పుడు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే నేను ఎంత మూర్ఖుడిని, ఎంత మూర్ఖురాలిని, నన్ను ప్రాణంలా ప్రేమించిన నా పర్సన్ని నేను వదిలేశాను, నా నాశనాన్ని నేనే ఎంచుకున్నాను, ఆ దారిని నేనే ఎంచుకున్నాను అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే చాలా ఎమోషనల్ ఉమిలిపోతున్నారనమాట. అలాగే ఇక్కడ ఈ వ్యక్తికి ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చే వ్యక్తి కాదు. ఏదైనా ఎమోషనల్గా బాధ ఉన్నా మీరు ఈ వ్యక్తికి సపోర్ట్గా ఉండే వ్యక్తి మీరు. అంటే మీ దగ్గర మనీ లేకపోవచ్చు, ఈ వ్యక్తి ఊహించినట్టుగా మీరు ఉండకపోవచ్చు, కానీ వ్యక్తి విషయంలో మీరు చూపించిన ప్రేమ అనేది జెన్యూన్గా ఉంటుందన్నమాట, స్వార్థం ఉండదు. అదే ఇప్పుడు ఈ వ్యక్తి తెలుసుకుంటున్నారు. అదే ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే తెలుసుకుంటున్నారనమాట. 9 of Swords ఎనర్జీ అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీరే దిక్కు అనే విధంగా ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు. ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి వచ్చి, అంటే మీ ముందుకు వచ్చి తన తల దించుకుని నిలబడే ధైర్యం మీ పర్సన్కి లేదు. ఎందుకంటే తను చేసిన ఆ తప్పుడు బిహేవియర్ ఏదైతే ఉందో అది మీ పర్సన్ని మీ దగ్గరికి రానివ్వట్లేదు. ముఖం అనేది కూడా చూపించడానికి వ్యక్తికి ధైర్యం సరిపోవట్లేదు. కానీ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే మీ దగ్గరికి వచ్చి తల దించుకుని మీకు అపాలజీ చెప్పాలి, తను చేసిన బిహేవియర్ని తలుచుకుంటూ అని చెప్పి వ్యక్తి ఫీల్ అవుతున్నారు. ఈ వ్యక్తి ఏంటంటే కావాలి అని చెప్పి చేయలేదన్నమాట. ఈ వ్యక్తి ఒక ఈగోతో అవ్వచ్చు, లేదు అంటే కోపంతో కానీ మిమ్మల్ని దూరం పెట్టడం కాదు. ఈ వ్యక్తికి ఆ టైంలో ఉన్న ఆ పరిస్థితుల ప్రభావంతో ఆ తప్పుడు దారిలోకి వెళ్ళి బందీ అయిపోయారనమాట. అంటే అలాంటి వ్యక్తుల ట్రాప్లో పడ్డారు. ఇక్కడ మనీ మైండ్ సెట్ అయితే మనీ గురించి ట్రాప్లో పడ్డం, కానీ లేదు ఇక్కడ అట్రాక్షన్గా వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు ఆ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ విధానం అవ్వచ్చు, ఆ విషయంలో ట్రాప్లో పడ్డారనమాట ఈ వ్యక్తి. అలాగే ఇక్కడ తప్పుడు మార్గం అంటే ఇక్కడ ఒక చెడు అలవాటు కానీ లేదు అంటే ఒక చెడు రిలేషన్షిప్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి అనే ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ రీయూనియన్ చెయ్యాలి అనే విధంగానే వ్యక్తి ఉన్నారు. వాళ్ళతో కూడా ఈ వ్యక్తి అదే ఫైట్ చేస్తున్నారు. కానీ పూర్తిగా ఆ ట్రాప్లో ఈ వ్యక్తి బందీ అయిపోవడం వల్ల తనకి మించిన, తన శక్తికి మించి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈ వ్యక్తి. అంటే సైలెంట్గా లేరు ఈ వ్యక్తి, తన శక్తికి మించి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి, రిలేషన్ అనేది రీయూనియన్ చేయడానికి, యాక్షన్ తీసుకోవడానికి, మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి. మ్యారీడ్ పర్సన్స్ అయితే మీతో లైఫ్ లాంగ్ రిలేషన్ అనేది
కంటిన్యూ చేయాలి, మీ కిడ్స్తో హ్యాపీగా ఉండాలి. అన్మ్యారీడ్ పర్సన్స్ అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మీతో హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేయాలి, ఇలా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు ఈ వ్యక్తి. అంటే ప్రయత్నాలు అయితే చేయకుండా ఈ వ్యక్తి సైలెంట్గా లేరు, ఏదో ఒక రకంగా ప్రయత్నం చేస్తున్నారు ఆ ట్రాప్ నుంచి బయటకు రావడానికి. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రిజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ రీడింగ్ అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.